హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి చెట్లకు పట్టే రెయిన్ వాటర్ పైపు ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసేమో బోర్ మోటార్ అన్నమాట. ఇదేమో మనకి వాటర్ ట్యాంక్ కి పోయే ట్యాంక్ యొక్క ఇన్లెట్ పైప్ అన్నమాట. ఇది వచ్చేసి గేట్ వాల్ దాంది. ఇదేమో మనకి చెట్లకు పోయే వాటర్ పైప్ యొక్క లైన్ అన్నమాట. ఇది దాని గేట్ వాల్. ఒకసారి అయితే దీన్ని అయితే వేసి అయితే మీకు చూపిస్తా, మనకి వాటర్ ఈ విధంగా చెట్లకు పోతుంది అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే నార్మల్ గా మనకి క్యూరింగ్ పైప్ తోటైనా లేకపోతే ఈ విధంగా ఒక పైప్ లైన్ వేసి వదిలిపెడితే ఈ విధంగా చెట్లకైతే పారుతుంది అనమాట. ఈ విధంగా కాకుండా మనకి చెట్లకు అనేది రైన్ వాటర్ పైప్ లెక్క ఏ విధంగా పడాలి ఇలా అనేది, దీన్ని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి చెట్లలోకి వచ్చిన ఒక ట్యాప్ కాంచెల్లి మనం ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. ఇదైతే మీరు చూడొచ్చు, మనకి పీవీసీ పైప్ అయితే తీసుకుంటున్నాం. మనం సిపివిసి పైప్ అయినా కానీ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం సులువుగా అయిపోద్దని ఒక ప్రాక్టికల్ వీడియో అయితే మీకు చూపిస్తున్నా. మనం సిపివిసికి అయితే డ్రిల్ వేసి అయితే చేయాల్సి అయితే ఉంటది. కింద బొక్క పడకుండా ఓన్లీ పైనే మనకి హోల్ అయితే పెట్టాల్సి అయితే ఉంటది అనమాట. కొంచెం మనం పెట్టే స్క్రూ కంటే హోల్ అనేది కొంచెం పెద్దగా అయితే ఉండాల్సి అయితే ఉంటది అనమాట. ఓకే, ఈ స్క్రూ కంటే మనకి కొంచెం పెద్దగా అయితే ఉంటే వాటర్ అనేది అల్లకెళ్ళి వచ్చినప్పుడు మనకి రౌండ్ గా అయితే బయటకు అయితే రావడం అయితే జరుగుతుంది. దానికి గాను మనం కొంచెం వెడల్పుగా అయితే పెట్టి ఫిట్టింగ్ అనేది మోటార్ లైన్ కే కాకుండా ట్యాంక్ యొక్క డెలివరీ లైన్ వాటర్ ట్యాప్ దగ్గర కూడా ఈ ఫిట్టింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనం కొంచెం వెడల్పుగా అయితే పెట్టేసేసినాం. మీరు చూడొచ్చు, మనకి స్క్రూ కంటే వెడల్పుగానే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కూడా మనం ఇంకొక హోల్ అయితే పెట్టేసేద్దాం. ఈ విధంగా మనకి ఎన్ని చోట్ల పాయింట్లు కావాలనుకున్నా గానీ అన్ని చోట్లలో మనకి పైప్ లైన్ వేసుకొని ఈ విధంగా హోల్ పెట్టేసుకొని అందులో ఒక స్క్రూ అనేది దింపితే మనకి వాటర్ అనేది మనకి స్ప్రింక్లర్ టైప్ లో అయితే రైన్ వాటర్ టైప్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అది ఎలానో కూడా ఒకసారి మీకైతే స్క్రూ ఏ విధంగా దించాలనేది కూడా మీకైతే ఇప్పుడైతే చూపిస్తా. ఒకసారి అయితే చూడండి, మీకు చాలా సింపుల్ గా అయితే అర్థం అవుతుంది. ఓకే, ఫైనల్ గా అయితే ఈ విధంగా మనం హోల్స్ అయితే వెడల్పుగా అయితే చేసేసినాం రెండు కూడాను. ఈ విధంగా మనకి ఎన్ని చోట్ల కావాలనుకున్నా గానీ అన్ని చోట్లలో మనకి పైపులు వేసుకొని ఈ విధంగా చేసుకుంటే రైన్ వాటర్ టైప్ అయితే పడుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం దీంట్లో స్క్రూస్ అయితే దింపేసేద్దాం. ఈ స్క్రూస్ వచ్చేసి మనం స్టార్ స్క్రూస్ మీరు చూడొచ్చు, మరమేకులు అయితే తీసుకున్నాం. ఇవైతే చాలా సులువుగా అయితే దిగుతాయి మనం అల్యూమినియం మేకుల కంటే. ఇక్కడైతే బయటకు వెళ్తుంది మీరు చూడొచ్చు. కొంచెం టైట్ గా దిగినా కానీ పర్ఫెక్ట్ టైట్ అయితే ఉంటది అనమాట. వాటర్ ప్రెషర్ కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు చూడొచ్చు, మరి ఫుల్ టైట్ కాకుండా కొంచెం మనకి పైప్ కాను ఈ స్క్రూకి కొంచెం ఒక 2 mm గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే మనకు ఆ గ్యాప్ లకి వెళ్ళి వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయి అనమాట. సేమ్ దీన్ని కూడా ఆ విధంగానే మనం అయితే దించేసేద్దాం. ఓకే, ఫైనల్ గా అయితే రెండు కూడాను మనం పైప్ కి మనకి పెట్టిన స్క్రూకి 2 mm గ్యాప్ ఉంచేసి మనం అయితే దింపినాం అనమాట. ఒకసారి అయితే ఇప్పుడు మనం వీటిని అయితే అక్కడైతే ఫిట్ చేసేద్దాం. ఈ ఫిట్ చేసే ముందు మనకి ఈ పైప్ నుంచి ఈ పక్క డమ్మీ చేయాల్సి ఉంటుంది కాబట్టి కప్లింగ్ ఉంది, దీన్ని అయితే మనం తీసేద్దాం. దీన్ని తీసేసి మనం డమ్మీ అయితే పెట్టాల్సి అయితే ఉంటది అనమాట ఒక పక్క. ఇంకొక పక్కనేమో మనం ఎల్బెండ్ అయితే పెట్టేసేద్దాం, వచ్చే ఇన్లెట్ పైప్ గాను దీనికి ఉండేట్లుగా.
ఓకే, దీన్ని అయితే పెట్టేసేసినాం. మనం ట్యాంక్ నుంచి వచ్చే డెలివరీ వాటికి కూడా ఇవైతే పెట్టొచ్చు అనమాట. వాటర్ ట్యాప్ బీకి ఇవి పెట్టుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ గా అయితే వాటర్ అయితే మనకి రెయిన్ వాటర్ లెక్కనైతే పడతాయని చెప్పుకోవచ్చు. మోటార్ల లైన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకి వాటర్ అయితే కాన్స్టెంట్ గా ఒక పక్క పోయేటప్పుడే దీన్ని అయితే లైట్ గా ఓపెన్ చేసుకుంటే మనకి వాటర్ అనేది ప్రెషర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనం మొత్తం ఇటు వస్తే మాత్రం వాటర్ అయితే ఇటు పరిస్థితులు కూడా ఆగవు. ఓకే, మనం గేట్ వాల్ తోటి మనకి అడ్జస్ట్ చేసుకునేటట్టుగా అయితే ఉండాలి ప్రెషర్ ని. ఓకే, ఈ పక్క డమ్మి అయితే మూసేసినాం. మనకి ఎంత ప్రెషర్ కావాలో చూసుకొని ఆ గేట్ వాల్ ని ఆన్ ఆఫ్ అనేది తక్కువను ఎక్కువను పెట్టుకుంటే దాన్ని బట్టి మనకి ప్రెషర్ అయితే ఇక్కడ మనకి కంట్రోల్ అయితే అవుతుంది అనమాట ఈ రెయిన్ వాటర్ది. మిగతాదంతా మనకి ట్యాంక్ లా పడే ఛాన్స్ ఉంటుంది ఇంకొక పైప్ లైన్ ద్వారా. ఒకసారి అయితే ఇప్పుడు వేసి అయితే చూద్దాం దీన్ని. మనం తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు, మీకు మొదగాలు చూపెట్టిన గేట్ వాల్ అడ్జస్ట్మెంట్ ని బట్టి. ఓకే, మనకి ఎన్ని చెట్లున్నా గానీ అన్ని చెట్ల దాకా ఈ పైప్ అనేది రన్ చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి వాటర్ అనేది ఒక 5 మీటర్ల దూరంలో మనకి చాలా సింపుల్ గా చుట్టూ కూడా పడ్డం అయితే జరుగుతుంది రౌండ్ గా. మన ఇక్కడ గేట్ వాల్ ఆన్ చేయగానే వాటర్ అనేది మనకి చాలా ఫుల్ మోతాదులో కూడా రావడం అయితే జరుగుతుంది. మినిమం ఒక 5 మీటర్ల గ్యాప్ లో అయితే మనకి వాటర్ యొక్క ప్రెషర్ ని బట్టి దూరం అయితే పడడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకి అంత ప్రెషర్ అవసరం లేదనుకుంటే ఆ గేట్ వాల్ ని కొంచెం మనం ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ప్రెషర్ కూడా కొంచెం డ్రాప్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తానికి వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా చేసినాం ఏంది అనేది. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని. మీకు ఏ వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది.